పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయంటే శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో, మరి రవి గురులిద్దరూ కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో, అలాగే రాహువు మనకి కుంభరాశిలో, శని మీనరాశిలో ఉండడం జరిగింది. బుధుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి మనం ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో కుజకేతువులు ఉండడం, పిశాచయోగాన్ని మీకు ఏర్పరచడము, దానివల్ల మీ అందరికీ కూడా భూత ప్రేత పిశాచాలు ఈ వారం మీకు మీద పడ్డము, కల్లోకి రావడము, బ్లాక్ మ్యాజిక్స్ జరగడము, ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి శత్రు సమస్యల నుంచి మీరు బయటపడతారనమాట. అలాగే ఈ యొక్క రాహు మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు ఉద్రేకతను తీసుకొచ్చి అనేకమైనటువంటి టెన్షన్స్తో మీరు ఉద్యోగం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, వీళ్ళిద్దరూ కూడా మనకి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ సకాలంలో వీళ్ళందరికీ కూడా రావడం జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అయితే ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు జన్మంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన వీళ్ళ అనేకమైనటువంటి లాభాలు రావడము, అలాగే మర్మాంగాల సంబంధమైనటువంటి వెనీరియల్ డిసీజెస్ ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల పరిహారాలు మనం ఏం చేసుకోవాలంటే, ఈ వృషభ రాశి వారికి డిప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ కేతువు కుజుడు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీడి ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.